జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. కూటమి ప్రభుత్వ రాకతో చేనేతల బతుకుల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. నేతన్నలు తమ కాళ్ల మీద తామే నిలబడి గౌరవప్రదమైన జీవనం సాగించేలా బృహత్తర కార్యక్రమాలకు నాంది పలుకుతోంది. గత ప్రభుత్వ హయాంలో చేనేతలకు ప్రోత్సాహం కరువవడంతో పాటు ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కూడా లభించలేదు. దీంతో 2019-24 కాలంలో రాష్ట్ర చేనేత రంగంలో చీకటి కాలంగా మిగిలిపోయింది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే కూటమి ప్రభుత్వం చేనేతలకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నెరవేరుస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకసారి చూసినట్లయితే 180.62 కోట్లతో ఉచిత విద్యుత్ పథకం అమలు, మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితం, 5 కోట్ల థ్రిఫ్ట్ పథకం నిధులు మంజూరు, చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ మినహాయింపు, ఉచిత విద్యుత్తో నేతన్నలకు ఎంతో మేలు, మగ్గాలపై నేసే నేతన్నలకు ఏడాదికి 14,956 రూపాయలు, మరమగ్గాలపై ఆధారపడిన నేతన్నలకు 32,604 రూపాయలు. చేనేతలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట, 365 రోజులు ఉపాధి, నేతన్నల ఆర్థిక వృద్ధికి పథకాల రూపకల్పన, 50 ఏళ్లకే 4,000 పెన్షన్, ముద్రా రుణాలు, నూనె సబ్సిడీ అందజేత, క్లస్టర్లు, టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు, మంత్రి లోకేష్ స్ఫూర్తితో రాష్ట్రంలో వీవర్ శాలల నిర్మాణానికి ప్రణాళికలు, విశాఖలో 172 కోట్లతో యూనిట్ మాల్ నిర్మాణం. ఇలా ఒకవైపు నేతన్నలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే మరోవైపు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించి వారి ఆర్థిక ఉన్నతికి వెన్నుదన్నుగా నిలుస్తోంది కూటమి ప్రభుత్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.